డియర్ ఆల్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు మనము అగస్టిన్ గారి యొక్క లైఫ్ స్టోరీ అనగా అగస్టిన్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం. అగస్టిన్ గారు 354 సంవత్సరం మరి ఉత్తర ఆఫ్రికాలోని తగస్టీ అనే స్థలంలో ప్యాట్రిక్, మోనికా అనే దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి ఆస్తిపరుడైనప్పటికీ అన్యుడు, కోపిష్టి, అపవిత్రమైన జీవితం కలిగినవాడు. అయితే ఇతని తల్లి అయిన మోనిక రక్షింపబడిన విశ్వాసి, ప్రార్థన పర్రాలు. తన కుమారుడు దేవుని సేవకుడవ్వాలని ఆశించి ఎంతగానో ప్రార్థించేది. అగస్టిన్ వారికి దగ్గరలో ఉన్న రోమ్ నగరంలో విద్యను అభ్యసించెను. మంచి విద్యావంతుడు. పుస్తకంలో చదువుట ఇతనికి బహుప్రీతి. లాటిన్, గ్రీక్ భాషలను కూడా నేర్చుకున్నాడు అగస్టిన్. కానీ ఆ భాషలలో ఉన్న కట్టుకథలను, అపవిత్రమైన కథలను చదివినందున తన హృదయమును పాడు చేసుకునెను. అతని హృదయము అపవిత్రమైన తలంపులతో నిండి ఉండినందున చాలా అపవిత్రమైన జీవితమునకు అలవాటు పడెను. కనుక బైబిల్ను తృణీకరించెను, క్రీస్తును నెట్టివేసెను. అనగా బైబిల్ని చదివేవాడు కాదు, క్రీస్తును అంగీకరించేవాడు కాదు అగస్టిన్ గారు. ఈయన తల్లి అయిన మోనిక తన కుమారుని జీవితం మారవలెనని కన్నీటితో ప్రార్థించేది. అగస్టిన్ తన తల్లి ప్రార్థనను అపహసించి ఒక పని పిల్లతో అక్రమ సంబంధం పెట్టుకొని అనేక సంవత్సరములు రోత జీవితం జీవించాడు. అయితే ఎటువంటి సమాధానము, తృప్తి అతనికి దొరకక ఆ పాప జీవితమునకు కుమిలిపోతూ రక్షణ మార్గం వెతుకుచుండెను. తన స్వశక్తి ద్వారా తన పాపం నుండి విడుదల పొందగోరి విఫలుడయ్యాడు అగస్టిన్ గారు. ఒకరోజు ఒక భిక్షగాడు సంతోషంతో నవ్వుకోవడం చూచి నాకంటే అతడే మెరుగుగా ఉన్నాడే అని ఆశ్చర్యపడెను అగస్టిన్ గారు. ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు ఆండ్రూస్ అనే ఒక బిషప్ గారి యొద్దకు అతనిని తీసుకుని వెళ్ళగా ఆయన పాపం యొక్క పుట్టుకను గురించి, దాని అంతమును గురించి సువార్త లేఖనములలో కొన్ని భాగములను ఎత్తి చూపించి యేసుక్రీస్తు శిలువను గూర్చి బోధించగా అగస్టిన్ దేవుని ఆత్మచే ముట్టబడి ఎంతో పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టాడు. అలాగున ఒకరోజు ప్రార్థించుకొనుచుండగా పరిశుద్ధ గ్రంథం తీసుకుని చదువు అన్న ఒక చిన్న బిడ్డ వంటి స్వరము విన్నాడు అగస్టిన్ గారు. అతడు బైబిల్ తీసి చదవగా మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి క్రీస్తు యేసును ధరించుడి అన్న వాక్యంపై అతని దృష్టి పడెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక అనగా అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనంలో మనం చదివినట్లయితే ఈ సెంటెన్స్ అనగా ఇది మనకు తారసపడుతుంది. మరి అది చదివి లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థించిన అగస్టిన్ మారుమనసు పొందాడు. 388వ సంవత్సరంలో ఈస్టర్ రోజున బాప్తిజం పొందాడు. 13 సంవత్సరములుగా అగస్టిన్ మార్పు కొరకు అతని తల్లి చేసిన ప్రార్థన నెరవేరెను. అగస్టిన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుచు తన ఉద్యోగం విడిచిపెట్టి క్రైస్తవ సాధువుల మఠంలో చేరి దేవుని వాక్య పఠనంలోను ప్రార్థనలోను ఎదుగుచుండెను అగస్టిన్ గారు. 395వ సంవత్సరంలో సంపూర్ణ సేవకు సమర్పించుకొని బిషప్గా అభిషేకించబడెను. మంచి ప్రార్థన పరుడుగా, కార్యనిర్వాహకుడుగా, ప్రసంగికుడిగా పేరు పొందెను. ఒప్పుకోలులు, దేవుని పట్టణము అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలను రాశాడు అగస్టిన్ గారు. సంఘ సంస్కరణకు, తప్పుడు సిద్ధాంతాలను దిద్దుటకును ఇతని పుస్తకములు, ప్రసంగములు ఎంతో తోడ్పడెను. ప్రారంభ క్రైస్తవ సంఘంలో అనగా తన 77వ ఏట గొప్ప పేరు పొందిన మరి పరిశుద్ధుడైన అగస్టిన్ అని పిలువబడెను. గొప్ప పేరు పొంది పరిశుద్ధుడైన అగస్టిన్ అని పిలువబడెను. రక్షణ క్రియల ద్వారా కాదు, కృప ద్వారానే అని తన జీవితంలో అనుభవించి ఇతరులకు బోధించాడు. 431వ సంవత్సరంలో తన 77వ ఏట మరణించి తాను ప్రేమించిన పరలోక పట్టణం చేరుకొనెను పరిశుద్ధుడైన ఈ అగస్టిన్. ఇదండి అగస్టిన్ గారి యొక్క లైఫ్ స్టోరీ. విన్నాం కదండి. అగస్టిన్ గారు ఎంతో దుర్భరమైన జీవితం, వ్యభిచార జీవితం జీవించాడు. చివరికి శాంతి, సమాధానం మరి అతని జీవితంలో నెమ్మది, సుఖం అనేది లేక ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. చివరికి ఒక క్రైస్తవ స్నేహితుని ద్వారా
మరి బిషప్ యొద్దకు ఆండ్రూస్ అనే బిషప్ యొద్దకు వెళ్ళడం ద్వారా తను ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఇంకా పాపం పుట్టుక గురించి ఎండు అంటే మరణం గురించి వివరించడం ద్వారా ఎంతో పశ్చాత్తాపం పొంది అగస్టిన్ గారు మరి మారుమనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాడు. ఆయన మరి కొన్ని పుస్తకములు కూడా రాశాడు. ఆయన రక్షింపబడాలని మరియు వారి తల్లిగారు 13 సంవత్సరములు ఎంతగానో ప్రయాసపడి ఓపికతో ప్రార్థించింది. 13 సంవత్సరముల తర్వాత అగస్టిన్ గారు మారుమనసు పొంది మరి ఆయన ఎంతగానో దేవుని పరిచర్య నిమిత్తం ప్రయాసపడ్డాడు. ఇదండి అగస్టిన్ గారి యొక్క జీవిత చరిత్ర. ఇటువంటి అగస్టిన్ గారి యొక్క జీవిత చరిత్ర మనం కూడా ఆధారం చేసుకుని మనం కూడా అటువంటి పాప స్థితిలో ఉంటే పాపంలో విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా జీవించాలి. అంత మాత్రమే కాదు, అనేకులను క్రీస్తు బిడ్డలుగా మార్చాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మరి యొక్క మిషనరీ జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.